నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే స్టేషన్ మాస్టర్ల బాధ్యతలతో పాటు హక్కులు కూడా ప్రభుత్వం గుర్తించాలని సమస్యల సాధనకు బలం అసోసియేషన్ ఐక్యత. స్టేషన్ మేనేజర్ వెంకటరమణ. 27 నుండి శ్రీ రామేశ్వరాలయం దక్షిణామూర్తి పీఠ ప్రాంగణంలో త్రైహిక దీక్షగా సామూహిక శ్రీ లలితా మహాయాగ మహోత్సవం. వివరాలు వెల్లడించిన వేద పండితులు. మద్యం సేవించి డ్రైవింగ్ నియంత్రించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తాం. రీటౌన్ సిఐ ఎస్ సాంబశివరావు. రైల్వే ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పనిచేసే స్టేషన్ మాస్టర్లకు జంక్షన్ స్టేషన్లు మినహా మిగిలిన స్టేషన్లో సహాయక మాస్టర్లు లేకపోవడంతో పనిభారం పెరుగుతుందని తెనాలి రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. బుధవారం ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ డే కార్యక్రమాన్ని తెనాలి రైల్వే స్టేషన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సీనియర్ నాయకుడు పి శివన్ పిల్లే చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. అసోసియేషన్ నాయకులు శివన్ పిల్లే అసోసియేషన్ ద్వారా స్టేషన్ మాస్టర్లకు విధులతో పాటు హక్కులు ఎలా సాధించుకోవాలో దిశానిర్దేశించారని నివాళులర్పించారు. తెనాలి స్టేషన్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ అసోసియేషన్ ఆవశ్యకతను వివరించారు. ఒకప్పటి కాటన్ యూనిఫామ్ నుండి టెరికాటన్ యూనిఫామ్ సాధనకు యూనియన్ ద్వారా చేసిన పోరాటం అన్నారు. విజయవాడ నుండి గూడూరు వరకు లూప్ లైన్, మెయిన్ లైన్ చేయడంతో రైలు రద్దీగా పెరిగిందన్నారు. లైన్ లో జంక్షన్ స్టేషన్ కు మాత్రమే సహాయ స్టేషన్ మాస్టర్ల సౌలభ్యం ఉందన్నారు. మిగిలిన స్టేషన్లో కూడా సహాయ స్టేషన్ మాస్టర్ అవసరం ఉందని అసోసియేషన్ ద్వారా సాధించుకుంటామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ యొక్క డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నడవాలంటే గవర్నమెంట్ నుంచి మన దగ్గర పనిచేయడానికి ట్రై చేస్తాం, మన హక్కులు సాధించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. మనకు ఐస్మా ద్వారా ఒకప్పుడు మాకు కాటన్ సప్లైడ్ యూనిఫామ్ ఉండేది, చాలా వరస్ట్ కండిషన్గా ఉండేది. ఒక స్ట్రైక్ చేయటం ద్వారా దాన్ని టెరికాటన్గా మార్చుకోగలిగాం మేము. అలాగే 12 గంటల పని విధానం నుండి 8 గంటల పని విధానం నుంచి మార్చుకోగలిగాం. అలాగే ఇప్పుడు మనకి విజయవాడ నుంచి గూడూరు దాకా థర్డ్ లైన్ వేశారు. రోజుకి 170-180 ట్రైన్లు వెళ్తున్నాయి ఈ సెక్షన్లో. ఒక ట్రైన్ వెళ్ళాలంటే ఏదో జనాలు చూసే వాళ్ళకి స్టేషన్ మాస్టర్ జెండా పట్టుకుని నుంచున్నాడు, సిగ్నల్ తిప్పితే వెళుతుంది అంటున్నారు. కానీ ఒక్కొక్క ట్రైన్ కనీసం ఒక 20 నిమిషాల ప్రాసెస్ ఉంటుంది మేము నడపాలంటే. ఒక స్టేషన్ మాస్టర్ ముందు 16-17 ఫోన్లు పెట్టుంటాయి. అన్ని ఫోన్లు ఆన్సర్ చేసుకుంటూ సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేషన్ మాస్టర్గా మేము ఉన్నామంటే ఒక ట్రైన్ వెళితే ఆ ట్రైన్లో కొన్ని 1000 మంది దాకా పైన ప్రయాణికులు ఉంటారు. వాళ్ళ భద్రతే మాకు టాప్ ప్రియారిటీతో మేము చేస్తున్నాము. మరి ఒక స్టేషన్ ఇంత పని భారాన్ని ఒకే మాస్టరు భరించడం అనేది చాలా కష్టసాధ్యము. దానికి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సహాయకంగా రెండవ స్టేషన్ మాస్టర్ని కూడా ఇవ్వాలి. ఎక్సెప్ట్ తెనాలి, గూడూరు లాంటి బెట్టగుంట లాంటి జంక్షన్స్ తప్ప ఎన్ రూట్లో ఉన్న ఏ స్టేషన్కైనా ఒకే ఒక్క స్టేషన్ మాస్టర్ పనిచేస్తూ ఉంటాడు. సహాయంగా ఇంకో స్టేషన్ మాస్టర్ కావాలని మా ప్రధాన డిమాండ్తో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అతి త్వరలో మేము అది సాధిస్తామని నమ్మకంగా చెప్తున్నాను. ప్రయాణికులుగా భద్రతే మా ముఖ్య ధ్యేయంగా మేము రైలు నడుపుతాం. ధన్యవాదాలు. ఈరోజు స్పెషల్ డే అంటే మన గ్రేట్ లీడర్ శివన్ పిల్లై గారు 1942లో పుట్టి 1994 దాకా బతికారు. మన కేడర్ గురించి చాలా స్ట్రగుల్ చేసి మన కేడర్ నుంచి ఈరోజు ఇండియాలో నేషన్ అంటే మన స్టేషన్ మాస్టర్ అంటే రైల్వేకి మెయిన్ ఫేస్. స్టేషన్ మాస్టర్ అంటే పబ్లిక్కి బయట వాళ్ళకి ఎవరెవరు చాలామంది వర్క్ చేస్తారు, కానీ ఈ స్టేషన్ మాస్టర్ గురించి తెలుసు అందరికీ. ఈ స్టేషన్ మాస్టర్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, కానీ మనకి కావాల్సిన ప్రివిలేజెస్ చాలా తక్కువ. ఇప్పటివరకు మేము స్ట్రగుల్ చేస్తూ ఉన్నాం, కానీ తెలిసిన వరకు చాలా కంపారిజన్ టు అదర్స్ చాలా మనకి కావాల్సింది. దాని గురించి మన స్ట్రగుల్ చేస్తూ ఉన్నాం. మన ఐస్మా గురించి మన డిఆర్ఎం సార్కి, మన జిఎం సార్కి, రైల్వే బోర్డు వరకు, మినిస్టర్ ఆఫ్ రైల్వేకి మేము ప్రతిసారి మెమోరాండం ఇస్తూ ఉన్నాం. మన అడిగితే 10 డిమాండ్స్ అడిగితే ఒక్క 2 ఇస్తారు, కానీ అడగాల్సిన మన బాధ్యత ఇవ్వాల్సిన అడ్మినిస్ట్రేషన్ మీద డిపెండ్ ఉంది. వాడు ఎంతవరకు ఇస్తారు అది సెకండ్. కానీ ఈరోజు ఇప్పుడు ఒక 10th పే మన 8th పే కమిషన్ రెడీగా ఉంది, కానీ మనకి ఏమి ఇస్తారు అదే ఇక బ్లైండ్లో మన డీప్లో ఉంది, చెప్పలేము, బయటికి రాలా. ఇప్పుడు అడుగుతున్నారు 7th గ్రేడ్ పే కావాలంటే మన ఇనీషియల్ గ్రేడ్. యాక్చువల్ బయట స్టేట్ గవర్నమెంట్లో వాడు మన లెవెల్ వాడు అధికారి ఆల్రెడీ గెజిటెడ్ పోస్టులు ఉన్నారు, మేమందరూ నాన్ గెజిటెడ్ కింద ఉన్నాం. कॉमरेड शिवन पिल्लई के पुण्यतिथि पर हम एक ब्रांच मीटिंग्स और मास्टर डे सेलिब्रेशन का आयोजन आज तेनाली स्टेशन में किए हुए हैं। एक्चुअली स्टेशन मास्टर एसोसिएशंस स्टेशन मास्टर्स के वेलफेयर्स में काम करता है। स्टेशन मास्टर की जो समस्याएं हैं
वो समस्याओं को हम एडमिनिस्ट्रेशन तक रखना, उनको पूरा करना, ये हमारा मुख्य उद्देश्य होता है। లోక కళ్యాణార్థం సర్వగ్రహ దోష నివారణార్థం త్రయాహనిక దీక్షగా శ్రీ లలిత మహాయాగం దక్షిణామూర్తి పీఠ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక గంగారమ్మపేట శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వరాలయం వెనుక తోట ప్రాంగణంలో ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు త్రయాహనిక దీక్షగా శ్రీ లలిత మహాయాగం భువనగిరి సూర్యనారాయణ శాస్త్రి జొన్నాబట్ల ఆంజనేయ శాస్త్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రమంలో బుధవారం శ్రీ దక్షిణామూర్తి పీఠ ప్రాంగణంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించిన నిర్వాహకులు కార్యక్రమాల ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. జొన్నాబట్ల ఆంజనేయ శాస్త్రి మాట్లాడుతూ సర్వజన హిత కోరుతూ శ్రీ లలిత మహాయాగం తలపెట్టామని ఏర్పాట్లు మొదలైనట్లు తెలిపారు. భక్తులు స్వయంగా యజ్ఞవేదిక వద్ద ఆశీనులై వారి అభిష్టాలు నెరవేరాలని యాగం నిర్వహించుకునే అవకాశం కల్పించామన్నారు. యాగంలో పాల్గొనేవారు పాటించాల్సిన నియమాలు తెలిపారు. భువనగిరి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ 25 హోమకుండంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విశేష యజ్ఞకత్రులో పాల్గొనదలిచిన వారు వెంటనే వారి గోత్రనామాలు నమోదు చేసుకోవాలన్నారు. యాగంలో పాల్గొన్న భక్తులకు తమ ద్వారా అందించే ప్రసాద వివరాలు వివరించారు. ఈ సమావేశంలో దివ్యల శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. పాత శివాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో 27వ తేదీ 28వ తేదీ మార్చి 1వ తేదీ గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ మృత్యుంజయ సహిత పాశుపత రుద్రహోమంతో పాటు లలితా సహస్రనామ హోమము 3 సార్లు భక్తుల చేత నిర్వహించబడుతుంది. దీనికి ఈ కార్యక్రమం పెట్టడానికి మూల కారణం ఏంటంటే ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నారు, నోముల వ్రతాలు. అందులో విశేషమైనది లలితా సహస్రనామం. ఏ దేవాలయంలో చూసినా, ఏ గృహప్రవేశాలు జరుగుతున్నా, ఏ వివాహాలు జరుగుతున్నా తొలిసారిగా అందరూ కూడా సామూహికంగా కూర్చొని ఆ లలితా సహస్రనామ అమ్మవారి యొక్క పారాయణ చక్కగా సంకీర్తనం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప. పారాయణ చేసేదానికన్నా కూడా హోమం కనుక చేస్తే 1000 రెట్లు పుణ్యం అనేటువంటి ఉద్దేశంతో సంకల్పించి తెనాలిలో ప్రధాన పురోహితులైనటువంటి బ్రహ్మశ్రీ వీరమూర్తులైన భువనగిరి సూర్యనారాయణ శాస్త్రి గారు, నేను ఇద్దరం సంకల్పంతో ఉన్నటువంటి భక్తుల యొక్క బృందంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 3 రోజులు కూడా చక్కగా వచ్చి చూచి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాము. ఇది 27, 28 మార్చి 1 3 రోజులు ఎంతో వైభవంగా శ్రీ లలితా యాగ మహోత్సవము తెనాలి పాత శివాలయం తోటలో ఉన్నటువంటి ప్రాంగణం నందు నిర్వహించుచున్నాము. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకి ప్రసాద రూపంలో దద్దోజనము, చక్కెర పొంగలి, లడ్డు, పులిహార, ఒక లామినేషన్ ఫోటో, $1, 2 తాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి వచ్చి భక్తులు కూర్చొని ఈ యొక్క హోమ కార్యక్రమాలను మీ స్వహస్తాలతో చేసుకొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. స్వస్తి. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తరచూ చేపడతామని, పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. తెనాలి 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు పట్టణ 3 టౌన్ లిమిట్స్ లో మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో ఆటో డ్రైవర్లు పట్టుబడ్డారని, వారిని కోర్టులో హాజరుపరచగా 10,000 జరిమానా విధించారని, జరిమానా చెల్లించిన పక్షంలో 4 రోజులు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. ఈ తనిఖీలలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. నువ్వు తాగావా లేదా అనేది ఇక్కడ వస్తుంది కదా రీడింగ్. తాగావు, ఏం తాగావు? వస్తుంది అక్కడ రీడింగ్ వస్తుంది. మ్యారేజ్ అయిందా? పిల్లలు లేరు ఇంటికాడ? ముందు రీడింగ్ 409 తాగి ఇంటికి ఎలా పోదాం నువ్వు? ఆటో ఆపితే పారిపోతావు. అదే 409 వచ్చిందంటే నువ్వు ఎంత తాగుంటావు. నువ్వు ఆటో ఆపమంటే ఆటో ఆపకుండా పోతావు. మా గుంటూరు జిల్లా
గౌరవ ఎస్పీ గారు ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం, దాంట్లో భాగంగానే మా గౌరవ డిఎస్పీ గారు మానిటర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది పట్టణంలో జరుగుతూ ఉంది. అది ర్యాండమ్గా ఏ టైంలో అయినా సరే, డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏదో ఒక టైంలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం కాబట్టి చాలామంది పట్టుబడుతూ ఉన్నారు. వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు తాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా నిన్న చెక్ చేస్తే 3 ఆటో డ్రైవర్లు పట్టుబడ్డారు. ఆటో డ్రైవర్లు మమ్మల్ని చెక్ చేయలేదు, ఓన్లీ 2 వీలర్స్ వాళ్ళ మీద మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తారని ఒక అపోహలో ఉన్నారు. చక్కగా తాగి వెహికల్ ఆపమంటే కూడా 2 ఆటోలు కూడా నిన్న పట్టుకున్నాయి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేస్తా పోలీసులు కన్నుకప్పి పారిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మేము వాళ్ళని వెంటబడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కోర్టు వారి ముందు, గౌరవ కోర్టు వారి ముందు హాజరుపెట్టాక వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. కట్టలేని పరిస్థితుల్లో జడ్జి గారు 1 మంత్ దాకా కూడా జైలు శిక్ష వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. హైవే మీద కానీ, సబ్వేస్లో కానీ, ఎక్కడైనా సరే విలేజెస్కి పోయేటువంటి రూట్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్ ఆఫ్ సడన్గా పెట్టడం అనేది జరుగుతుంది. పట్టుపడ్డాక ఇప్పుడు ఎంతైతే చెప్పానో అంత అమౌంట్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఆటో సోదరులు సాయంత్రానికి ఒక 500-600 సంపాదించుకుంటారు. అవి ఇంటికి తీసుకుపోవాల్సింది 10,000 రూపాయలు ఫైన్ కట్టాలంటే ఆయన దాదాపు ఒక 15 రోజుల నుంచి 20 రోజులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు గురైతే ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. వెనక ఆటోలో దాదాపు 10 మంది నుంచి 15 మంది దాకా ఎక్కించుకుంటాడు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లోకి కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలామంది 2 వీలర్ రైడర్స్ కూడా తాగడం అనేది ఏదో పరిపాటికి అయిపోయి బార్ షాపుల దగ్గర బయటకు వచ్చేసి వెహికల్ స్టార్ట్ చేసుకుని పోతూ ఉన్నారు. కాబట్టి కాపు కాచి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. పట్టుబడడంలో గౌరవ కోర్టు వారి ముందు హాజరుపడతా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆల్కహాల్ సేవించి మందు తాగొద్దని మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాం. మీకు హెల్మెట్లు కూడా పెట్టుకోవట్లేదు, రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి. తాగి తోలుతూ ఉన్నారు, మీ ప్రాణాలు పోగొట్టుకుంటారని మీకు తెలుసు. మీరు మద్యం మత్తులో బండి తోలి ఎదుటివారి ప్రాణాలు పోవడానికి కూడా మీరు కారకులు అవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. కాబట్టి దయచేసి మద్యం సేవించి వెహికల్ తోలొద్దని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి జనసేన పార్టీ నాయకుడు, కార్యకర్త బాధ్యతగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీ నుండి జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక బోస్రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెనాల్లోని ప్రతి మండలం, గ్రామం, వార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత కీలకమని తెలిపారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులతో సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసుకునేలా కార్యాచరణ ఉండాలని అన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ, పారదర్శక పరిపాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, హరిదాస్ గౌరీశంకర్, పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. కొత్త యువతను మన ఈ సభ్యత్వం పరిధిలో తీసుకొచ్చి సభ్యులుగా చేర్పించాలి. ఎందుకంటే మన పార్టీని ఎక్కువగా ఆదరించేది, మన నాయకుడు అడుగుజాడల్లో నడిచేది యువతే. కాబట్టి యువత మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, కొత్త సభ్యత్వాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చేస్తే టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమైనప్పటికీ మన ప్రయత్నం వృధా కాదు. పిఠాపురం వచ్చేసరికి అక్కడ దాదాపు 1,350 మంది సాధకులుగా పనిచేస్తామని వాలంటీర్గా ముందుకొచ్చేవారు. వాళ్ళంతటి వాళ్ళు ఎవరు వాళ్ళని నువ్వు చేస్తావా అని అడిగింది కాదు. ఎవరు వస్తారు మెంబర్షిప్ చేయడానికి అనగానే 1,350 మంది వచ్చారు. అయితే అందులో కొందరు ఇన్యాక్టివ్గా ఉన్నప్పటికీ అక్కడ ఈ 4 రోజుల్లోనే దాదాపు 23,000 సభ్యత్వాలు అయిపోయాయి. అయితే నాకు తోచిన ఒక చిన్న సలహా చెప్తాను, అది సార్ యాక్సెప్ట్ చేస్తే ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే ఆయన చెప్పిన మార్గంలో ప్రయాణం చేయండి. మీకు ఇక్కడ 40 వార్డులు ఉన్నాయన్నారు, 40 గ్రామాలు ఉన్నారు. రేపు 20వ తారీఖు రేపు సభ్యత్వం మన ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏరియాలో టెంట్ వేయండి, టెంట్లో 5-6 కూర్చొని ప్రచారం లేకుండా ప్రజలకు ఏ విషయం తెలిసారు. ప్రజలకు ఎప్పుడైతే మనం చేస్తున్న కార్యక్రమం గురించి తెలిసిందో వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి
చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రయోగం పిఠాపురంలో జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ పథకంలో కూడా కొన్ని మార్పులు అంటే ఇంకొంచెం మందికి ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా కొన్ని మార్పులు అవి ఆలోచన చేస్తున్నారు. అది త్వరలోనే కార్యరూపం దానికి ఒక రూపం వస్తుంది. రూపంగానే మళ్ళా నెక్స్ట్ సమావేశంలో డాక్టర్ మనోహర్ గారు మీకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. చేసేటటువంటి అభివృద్ధిని కళ్ళ చూసి అనుభవించడం కాబట్టి ప్రజలందరూ పార్టీ అభిమానిస్తారు. అట్ ద సేమ్ టైం మనోహర్ గారిని వ్యక్తిగతంగా కూడా తెనాలి వాసులు పెట్టుకుంటారు. సో ఇన్ని అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం ప్రతి ఇంటికి కనుక వెళ్తే ఖచ్చితంగా మన ఇంట్లో లోకమాటం కోసమైనా సరే సభ్యత్వం చేస్తారు. అలాంటి అవకాశాలు ఏదో తెనాలి అనుకున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం. ఇంకా మూడే అన్నారు కాబట్టి సారకంగా ముందు దాన్ని ఒప్పుకోరు కాబట్టి అన్నారు. ఆ రోజు అవసరమైతే 2 కూడా తగ్గిద్దాం. హరిప్రసాద్ గారు చెప్పి కౌంట్లో 2 తగ్గించండి సార్ అని చూడడం. కానీ అంతగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మీరందరూ కూడా మీరు వేరే పెట్టారు. అదొకటే టార్గెట్గా పెట్టుకున్నాం. మీరందరూ ఈ రోజు నుంచి కష్టపడండి. ఇప్పుడు నడుస్తుంది ఎయిమ్స్రా పరువుగా ఆ కొటేషన్ ద్వారా మీరందరూ కూడా రేపటి నుంచి సాధకులందరూ కూడా సాధన చేసి ప్రతి ఒక్కరు కూడా 500 తప్పకుండా పెట్టుకుంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ముందుకెళ్ళాలని ఎట్లా ఉంటుందో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు అందరికంటే నేను ఫస్ట్ ప్లేస్లో ఉండాలనే అర్థం ఉంటుంది. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరు తప్పుడు అన్యాయం నీకు ఎట్లా నాటకం అనేది సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు హైయెస్ట్ అన్నావు, అట్లాగా హైయెస్ట్ నువ్వు ఎట్లా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా హైయెస్ట్ చేసేదని చెప్పుకోగలుగుతున్నాయి. అదేవిధంగా ఇంకొకరు కూడా నేను హైయెస్ట్ చేయాలనే ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. మరి నీకు గట్టవాడానికి కడితేనే కదా ఎక్కువ వచ్చేది. అందుకని ఎప్పుడు ఉంటుంది అది హెల్దీ కాంపిటీషన్. దాన్ని మీరు వేరేగా తీసుకోవద్దు. ఆ హెల్దీ కాంపిటీషన్తో మీరు అందరూ కూడా పోటీ పడండి. ప్రజాసేవకే అంకితం అవ్వాలనే ఆలోచన రావాలన్నా కూడా ప్రపంచ స్థాయిలోనే అటువంటి వ్యక్తులు చాలా వేగంగా అటువంటి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరు కలయికతో రాష్ట్ర అభివృద్ధికే అంకితం అవడానికి కోరుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే అరాచక పాలనని పాల్గొనడం కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో అవమానాలు భరించి ఎంతో శ్రమకొచ్చి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానంగా తీసుకున్నటువంటి మా నాయకుడు నరేంద్ర నాయకుడుగా కాంగ్రెస్ చెప్పినట్టుగా ఇదంతా ఒకటైతే ఏ స్థాయిలో కూడా ఏ పార్టీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మా నాయకుడు తీసుకొని ప్రతి సభ్యుడికి కూడా మరి తెలిపేది వ్యక్తిగత ప్రమాదమైన 5 లక్షల కుటుంబానికి వచ్చే విధంగా మరి వారి ఈ పార్టీ నిర్ణయాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి గత సంవత్సరం మనం అత్యధిక దాదాపుగా 16 లక్షల ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వం నిర్వహించాం. అందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా 16,500 ప్రజలకు సభ్యత్వం చేయించగలిగాం. దాదాపుగా 150 మంది మనకి ఎంతో వెళ్ళారు. ఇప్పుడు కూడా 100 మందికి యాక్సెస్ వస్తుంది. ఆ తర్వాత మిగతా 100 మందికి కూడా దాదాపు ఇప్పుడు 200 మంది ఎంతో వెళ్ళారు ఈ సంవత్సరం సభ్యత్వం చేయడానికి. ఇందులో ఏంటంటే పోటీతత్వం కాదు, ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్దేశించారో వారి పాటలో నడుస్తూ మరి తెనాలి నియోజకవర్గంలో మన మంత్రివర్యులు గౌరవనీయులు నాదల నిర్మాణ సారథ్యంలో మరి వారైతే సూచనలు సలహాలు ఇచ్చారో అలాగే మన గుంటూరు జిల్లా అధ్యక్షులు మరి గౌరవనీయులు పట్ల సూచనలు సలహాలతో మరి ఎవరైతే గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా ఎవరైతే నియమితున్నారో గౌరవనీయులు పట్టలు హరిప్రసాద్ గారి నేతృత్వంలో మనందరం బలంగా పార్టీ పునాదులే ధ్యేయంగా పార్టీని ఇంతగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఈ సభ్యత్వం కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక భాగస్వామ్యంతో కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఉన్నతాధికారులు పరిశీలించారు. కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలో ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు 7 లక్షల రూపాయలు, ఆర్జీఎస్సీ నిధులు 25 లక్షల రూపాయలు, మొత్తం 32 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ ఎంఓపిఆర్ సుశీల్ కుమార్ లోహాని, పిఆర్ అండ్ ఆర్డి కృష్ణతేజ,
జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, డిపిఓ సాయి కుమార్, డిడిఓ శ్రీదేవి, ఎంపీడీఓ భార్గవ్, డిప్యూటీ ఎంపీడీఓ దానయ్య, పంచాయతీ అభివృద్ధి అధికారి ఏ నాగేశ్వరరావు తదితర గ్రామ పెద్దలు ఉన్నారు. ఈ రోజున మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కొత్త పంచాయతీ ఆఫీసు బిల్డింగులు శాంక్షన్ అయినాయో అందులో చాలా తక్కువ కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిన వాటిల్లో మన తెనాలి డివిజన్లో కొల్లిపురం మండలంలో ఉన్న కుంచవరం గ్రామంలో బిల్డింగు, అలాగనే దంతలూరు గ్రామంలో కూడా బిల్డింగు కూడా కంప్లీట్ అవటం వల్ల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి గారైన సుశీల్ కుమార్ గారు, అదేవిధంగా కమిషనర్ పంచాయతీరాజ్ వారు ఈ రోజున ఈ బిల్డింగ్స్ యొక్క ప్రోగ్రెస్ను చూడటం కోసము ఈ కుంచవరం గ్రామం దర్శించడం జరిగింది. ఈ కుంచవరము దంతలూరు గ్రామాల్లో బిల్డింగు అన్నిటికన్నా ముందుగా కంప్లీట్ చేసిన గ్రామ స్థాయి అధికారులని, అదేవిధంగా పంచాయతీ సర్పంచ్ గారిని అందరినీ కూడా అభినందించడం జరిగిందండి. అదేవిధంగా మిగతా చోట్ల కూడా ఏదైతే బిల్డింగ్స్ శాంక్షన్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్, ఇది 32 లక్షల రూపాయలు ఎస్టిమేటెడ్ కాస్ట్తో నిర్మించబడ్డ బిల్డింగు. అదేవిధంగా ఇందులో 7 లక్షలు MGNREGS నుంచి, అదేవిధంగా మిగతా అమౌంట్ RGSA ఫండ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర RGSA నిధుల నుంచి మిగతా అమౌంట్ కూడాను పూలప్ చేసి ఈ రెండింటి ద్వారా, ఈ 2 రకాల బడ్జెట్స్ ద్వారా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ త్వరలో కంప్లీట్ చేసుకోగలిగినట్లయితే ఈ గ్రామ స్థాయిలో ప్రజలందరికీ కూడా, గ్రామస్తులందరికీ కూడా గ్రామ పంచాయతీ తాలూకు సేవలన్నీ కూడా అందటం జరుగుతుందండి. కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. అలాగనే ఈ దేవాలయము దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ కొల్లిపురం మండలం కుంచవరం గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ గ్రామంలో ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయటానికి ఎంతో ఇంట్రెస్ట్తో కర్త కర్మక్రియ అంతా తనై పనిచేసిన శ్రీనిబాబు గారికి, అదేవిధంగా వారి సతీమణి నాగమల్లేశ్వర గారిని కూడా ఈరోజు ఈ దేవాలయంలో కలుసుకోవటం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఆగమ సిద్ధాంతం ప్రకారంగా ఏర్పాటైన దేవాలయాల్లో ప్రథమ దేవాలయం మన గ్రామాల్లో ఉండటం విశేషము తెనాలి డివిజన్లో. అదేవిధంగా ఈ అమ్మవారు కాశీలో చూస్తాం మనము, తర్వాత ఈ ఏరియాలో మనము బహుశా దక్షిణ భారతదేశంలోనే లేదు, ఇదే ప్రథమ దేవాలయము. చాలా చక్కటి సేవలు ఈ దేవాలయంలో అందుతూ ఉన్నాయి. ఈ దేవాలయ సందర్శన అనేది ఈరోజు నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ పథకంపై పంచాయతీరాజ్ శాఖ తరఫున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనమండలి సమావేశంలో వివరణ ఇచ్చారు. బుధవారం జరిగిన శాసనసభలో జలజీవన్ మిషన్ అంశంపై పంచాయతీరాజ్ శాఖ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ పథక ప్రాధాన్యత వివరించారు. 2028 నాటికి రక్షిత మంచినీరు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆశయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విడుదల విషయంలో 50-50 భాగస్వామ్యం కాగా గత రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల సక్రమంగా లేని పరిస్థితి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం రాష్ట్రానికి 70 కోట్ల జలజీవన్ మిషన్ పథకానికి కేటాయించిందని, పథకం పనితీరు లోటుపాట్లను వివరించారు. అనంతరం శాసనమండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయ శాఖకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయ అభివృద్ధి అంశంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో 2019 ఆగస్టులో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి అందించాలనే ఒక అద్భుతమైన లక్ష్యంతో ప్రారంభించారు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 50% ప్రాతిపదికన 2028 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే విధంగా ప్రతి ఇంటికి కుళాయి అందించాలి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటికి ఎక్కడ లేకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం దురదృష్టకరం, మన రాష్ట్రంలో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం అండి. 2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం 2254.89 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 1649.68 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ మొత్తం 3904 కోట్లు కలుపుకుంటే ఈ కాలంలో ఖర్చు చేసిన మొత్తం 4002.78 కోట్ల అధ్యక్ష. 2024 మార్చి నుండి ప్రస్తుతం 2025 వరకు కేంద్ర ప్రభుత్వం కేవలం 70 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1177.08 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో జలజీవన్ మిషన్ కింద మొత్తం 1247.08 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి 1498.78 ఖర్చు చేశాం అధ్యక్ష. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని
ప్రారంభించి సపోర్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్యాయంగా గత పాలకులు 5 సంవత్సరాల్లో కేవలం 2,500 కోట్ల రూపాయలే మనం ఉపయోగించుకోగలిగాం అధ్యక్ష. ఇది భారతదేశంలో పోల్చుకుంటే కేవలం 1.12% ఆఫ్ 2,08,000 crores we could use అధ్యక్ష ఫర్ our స్టేట్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 1994 చట్టం ప్రకారంగా సెక్షన్ 46 7th clauseలో గ్రంథాలయాలు మరియు రీడింగ్ రూమ్ల ఏర్పాటు మరియు నిర్వహణ కోసం గ్రామ పంచాయతీలకు అధికారాన్ని ఇస్తుంది అధ్యక్ష. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పబ్లిక్ లైబ్రరీని నిర్వహించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే పబ్లిక్ లైబ్రరీ చట్టం 1960 తదనంతరం వచ్చింది కాబట్టి అందులో భాగంగా పబ్లిక్ లైబ్రరీస్ విభాగం వాటిని చూసుకున్న అధ్యక్ష. గ్రామ పంచాయతీలు వసూలు చేసే గ్రంథాలయ పన్నును 1960 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీల చట్టం 20వ భాగం ప్రకారం జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అధ్యక్ష. జిల్లా గ్రంథాలయ సంస్థలకు ఈ గ్రంథాలయ నిధి కింద అనేక ప్రయోజనాలు, అక్కడ ఎవరైతే యువత కానివ్వండి, చదువుకోవడానికి బడి పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వారికి సౌకర్యాలు కల్పించే విధంగా, అవకాశం కలిగించే విధంగా అక్కడ ఉన్న గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. రాష్ట్రంలో అమరావతిలో మనం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. దానికి 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. ఇక్కడ ఈరోజు గ్రంథాలయాల్లో మనం ఏర్పాటు చేస్తున్న అనేక సౌకర్యాల్లో భాగంగా వార్తాపత్రికలు, అదేవిధంగా పుస్తకాల కొనుగోలు, కొత్త గ్రంథాలయ భవనాల నిర్మాణం కోసం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయ భవనాల్లో మరమ్మతులు చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. ఫర్నిచర్ విషయంలో కానివ్వండి, ట్యూబ్లైట్స్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రీడింగ్ రూమ్స్లో కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా వేసవి కాలంలో శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మనం తీసుకెళ్తున్నాం అధ్యక్ష. తెనాలి 3 టౌన్ లిమిట్స్లో పుచ్చకాయల వ్యాపారం నిర్వహించుకునే వ్యాపారులు సభ్యతగా తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని, సంఘర్షణలకు గొడవలకు దిగితే తగు మూల్యం చెల్లించుకోక తప్పదని తెనాలి 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు హెచ్చరించారు. బుధవారం తెనాలి 3 టౌన్ లిమిట్స్లోని తెనాలి పెదరావూరు మార్గంలో ఫుట్పాత్ పైన పుచ్చకాయలు రాసులుగా పోసి వ్యాపారాలు నిర్వహించే వారిలో తలెత్తిన విభేదాల క్రమంలో సిఐఎస్ సాంబశివరావు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. వ్యాపారులతో మాట్లాడారు, వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఐఎస్ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులు సభ్యతగా వ్యాపారాలు చేసుకోవాలని, గొడవలు పడితే పరిస్థితి మరో రకంగా ఉంటుందని హెచ్చరించారు. 3 టౌన్ లిమిట్స్లో పుచ్చకాయల వ్యాపారులు తమ వ్యాపారాలు సభ్యతగా చేసుకోవాలని, గొడవలకు దిగితే తమ లిమిట్స్ నుండి రూరల్ లిమిట్స్కి పుచ్చకాయల వ్యాపారం తరలించడం జరుగుతుందని అన్నారు. తెనాలి పట్టణ 3వ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ నేషనల్ హైవే మీద పుచ్చకాయల వ్యాపారులు పుచ్చకాయలు పెట్టుకునేటువంటి పుచ్చకాయలు డంప్ చేసుకునేటువంటి విషయంలో వాళ్ళ గొడవలు వస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆ సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో నేను, ట్రాఫిక్ ఎస్ఐ గారు, సిబ్బంది అందరం కూడా ఎడకొచ్చి వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు న్యూ బ్రిడ్జ్ అవతల పుచ్చకాయల వ్యాపారం పెట్టుకోవడం అనేది జరిగింది. వీళ్ళకి గొడవలు అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు దాదాపు ఒక 100 మీటర్లు ఇది మాది, మొత్తం మాది అన్నటువంటి ఉద్దేశంతో ఒక 100 మీటర్ల దాకా అట్లా వేసుకున్నారు. దీనికి సంబంధించి గొడవలు కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళలో కొంతమంది ఏం చేస్తారంటే న్యూ బ్రిడ్జ్ కూడా దాటిపోయి చెరుకుపల్లి ఆటో పాయింట్ దగ్గర కూడా వచ్చేసి ఇసుక పరిచి ఉన్నారు. అంటే ఈ నైట్కి అక్కడ డంప్ చేసుకుంటారు. డంప్ చేసుకుంటే పోలీసు వాళ్ళు ఇంకెవరు అడగరు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అడగరని అనుకుంటూ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పాం. అక్కడ ఎవరైతే ఇసుక వేసారో వాళ్ళందరూ కూడా పిలిచి ఇప్పుడు కౌన్సిలింగ్ చేసాం. ఆ ఇసుక అర్జెంటుగా తీసేయాలా, మీరు మాకు సహకరించి మీలో మీరు గొడవలు పడకుండా ఉంటే న్యూ బ్రిడ్జ్ అవతల అందరూ వ్యాపారాలు చేసుకొని చక్కగా ఈ 4 నెలల పాటు ₹1 సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తాం. లేదు గొడవలు పడతాం, ఇది ల్యాండ్ ఆర్డర్కి దారితీస్తుంది అంటే టౌన్ పరిధిలో 3 టౌన్ పరిధి దాటిపోయి మన వైకుంఠపురం టెంపుల్ దాటిపోయిన తర్వాత రూరల్ పరిధి వస్తుంది. ఆ రూరల్ పరిధికి వీళ్ళని తోసేస్తామని తెలియజేస్తా. మీలో మీకు ఒక అవినాభావ సంబంధం ఉంటే పుచ్చకాయల వ్యాపారం టౌన్లో చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. మీరు ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు చక్కగా వ్యాపారం చేసుకొని మీ ₹1 మీరు తినండి. లేదు అని గొడవలు పడతా ఉన్నారంటే టౌన్లో ఉన్నటువంటి పుచ్చకాయల షాపులన్నీ కూడా తీసేసి రూరల్ లిమిట్స్కి పంపించేయడం అనేది జరుగుతుందని వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేసుకొని వచ్చేటువంటి కస్టమర్స్ని మా షాపుకు రా అని పిలుచుకునే కాడ కూడా గొడవలైన సందర్భాలు లాస్ట్ ఇయర్ జరిగినాయి. కాబట్టి అలాంటి పరిస్థితి కూడా ఉండకూడదని ఈ వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా తెలియజేస్తాం. అమృత పథకం ద్వారా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగు ప్రాధాన్యత కల్పించిన తెనాలి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు అడప సంపత్ రాయుడు తెలిపారు.
బుధవారం సంపత్ రాయుడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై మీడియాతో మాట్లాడుతూ అమృత పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 27.50 కోట్లు కేటాయించడంతో పాటు అభివృద్ధి పనుల పనితీరు పరిశీలనకు కమిటీలను నియమించిందని తెలిపారు. స్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వివరించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంలో అన్ని రైల్వే స్టేషన్స్ కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుగా అమృత స్టేషన్స్లో తెనాలిని కూడా కేటాయించడం చాలా సంతోషదాయకం. ముందుగా ఈ కేటాయింపు చేసినందుకు రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 27,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం, దాంట్లో భాగంగా ఇక్కడ రెండో ప్లాట్ఫామ్లో ఉన్న లూప్ లైన్ని మెయిన్ లైన్గా తీర్చిదిద్దడం, అదేవిధంగా విశ్రాంతి గదులు నిర్మాణం చేయటం, అలా అన్ని చోట్ల కూడా పబ్లిక్ టాయిలెట్లని ఏర్పాటు చేయటం, ప్రతి ఫుట్ బ్రిడ్జికి కూడా ఎక్స్కలేటర్లు మరియు పెద్ద ఎక్కడానికి లిఫ్టులు ఏర్పాటు చేయటం, ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ప్రతి స్టేషన్ కూడా ప్రజలందరికీ సంపూర్ణమైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేయడంలో కొంతవరకు స్పీడప్ లేని మాట వాస్తవమే, కానీ ప్రయాణిస్తున్న ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని, నడుస్తున్న రైళ్లను దృష్టిలో పెట్టుకుని కొంత పని లేటుగా అవుతాం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇటువైపు రైళ్లను ఆపడానికి వీలుండదు, వచ్చే ప్రయాణికులు ఆపడానికి వీలుండదు, కాబట్టి పని చేయడంలో కొంచెం నిశ్శబ్దత ఉంటుంది. ఒక చిన్న బాధ కలుగుతుంది ఏంటంటే తెనాలి అని బయట కనపడకుండా షెడ్యూల్ రావడం ప్రజలందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. దానిపైన ఏమన్నా చర్య తీసుకుంటారేమో. నిన్నటి రోజున ఇక్కడ 12 అడుగుల వెడల్పున్న ఫుట్ బ్రిడ్జ్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం, దాన్ని నిర్మాణం చేసేటప్పుడు కరెంట్ ఆపటం, రైలు ఆపటం అన్నీ చేసి ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా తీసుకోవటం అధికారులు కానీ ఇటువంటి కాంట్రాక్టర్ చేయడం బాగుంది. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ వినియోగంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను అధిగమించవచ్చని విద్యుత్ డిఈ ఆకుల సత్యనారాయణ వినియోగదారులకు సూచించారు. స్థానిక చెంచుపేటలో విద్యుత్ డిఈ కార్యాలయంలో బుధవారం డిఈ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలంలో వినియోగదారుల విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, ఈ క్రమంలో వోల్టేజ్ సమస్య లేకుండా ఏరియాల వారీగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కొత్త గృహాలకు ఎయిర్ కండిషన్ మిషన్ ఏర్పాటు చేసుకునేవారు నాణ్యమైన గేజ్ లో ఉన్న విద్యుత్ వైర్లను వినియోగించాలని, కొత్తగా గృహ నిర్మాణాలు చేస్తున్న వారు సమీపంలో విద్యుత్ లైన్, హై వోల్టేజ్ వైర్ ఉంటే తగు విధమైన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పట్టణంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఎక్కడున్నా సంబంధిత విద్యుత్ సబ్స్టేషన్ లో వ్రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా విద్యుత్ రీడింగ్ తీసి బిల్లు ఇచ్చిన 15 రోజులలోపు విద్యుత్ బిల్లు చెల్లించడం ద్వారా అదనపు ఛార్జీల ఇబ్బంది ఉండదని, ఆ విధంగా సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి మెరుగైన విద్యుత్ సేవలను పొందాలని కోరారు. వేసవకాలం మొదలైంది. మరి ఈ వేసవకాలంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో విద్యుత్ డిమాండ్ పెరిగే దృష్ట్యా కూడా వినియోగదారులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది చూసుకోవాల్సింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ వేసవకాలంలో చాలామంది ఏసీలు కొంటారు. ఈ ఏసీలు కొని పెట్టుకునేటప్పుడు ఈ ప్రాపర్ గేజ్ వైర్ అనేది వాడాలా. కొంతమంది అలా వాడకుండా నాన్ స్టాండర్డ్ వైర్స్ వాడటం వల్ల కూడా ఈ షార్ట్ సర్క్యూట్లు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. సో దానికి సంబంధించినటువంటి గేజ్ వైరు ఎలక్ట్రీషియన్స్ తోటి చూయించుకొని ఇబ్బందులు రాకుండా ఈ వైరింగ్ చేయించుకోవాల్సినటువంటి మనవి. ఈ వేసవకాలంలో ఎక్కువ మంది ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లు ఇవి కట్టేటటువంటి ఆస్కారం ఉంది. ఇలా బిల్డింగ్లు కట్టేటప్పుడు బిల్డింగ్కి దగ్గరగా ఎలక్ట్రికల్ లైన్లు ఉన్నట్టయితే అది ఏమీ కాదులే అని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కన్స్ట్రక్షన్ కనుక చేస్తే ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. అట్లా బిల్డింగ్ దగ్గరలో కట్టేటప్పుడు లైన్స్ ఏమన్నా ఉన్నట్లయితే సంబంధిత ఆఫీస్కి వెంటనే తెలియజేసి దానికి తగినటువంటి జాగ్రత్తలు మేము సూచించిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా లైన్ల దగ్గరగా బిల్డింగ్లు కట్టి ఏదైనా ప్రమాదాలు జరిగినట్లయితే వారు దానికి బాధ్యులు అవుతారు. అట్లాగే మేము ఎక్కువగా వేసవికాలంలో ఈ ఎల్సీలు తీసుకొని లైన్ క్లియర్ తీసుకొని పనులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఒకే చోట పూర్తిగా ఆపకుండా ఎక్కడ ఏది పని జరుగుతుందో ఆ పని జరిగే కాడ ఎంత మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలో అంతవరకే నిలిపివేసి పని చేయటం జరుగుతుంది. సో మేము ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, ఏదన్నా కొన్ని లైన్లు వేయటం ఇలాంటి పనులు జరుగుతాయి. కాబట్టి ఈ వినియోగదారులు వర్కులు జరిగే కాడ సహకరించవలసిందిగా మనవి. అలాగే
వినియోగదారులు కనుక గత సంవత్సరంలో లో వోల్టేజ్ కనుక ఫేస్ చేసి ఏదన్నా ఫ్యాన్లు తిరగకపోవటం, ఏసీలు పనిచేయకపోవటం ఇంతకుముందే కనుక జరిగి ఉండుంటే వారు వెంటనే ఆఫీసుకు తెలియపరిచినట్టయితే అక్కడ వోల్టేజ్, మెరుగైన వోల్టేజ్ కొరకు ఏమన్నా లైన్ వేయాలా, ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా, ఏది చేస్తే అక్కడ వోల్టేజ్ క్వాలిటీ పవర్ సప్లైతో ఉంటుందో అది చేసేదానికి సత్వర చర్యలు కైకొనడం అవుతుంది. అలాగే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండి మీ ఏరియాలో జరగటం లేదు, మాకు ఇక్కడ సమస్య ఉందని మీరు కనుక మా ఆఫీసుకి కానీ సంబంధిత ఆఫీసుకి కానీ దృష్టికి తెచ్చినట్లయితే వెంటనే దానికి సంబంధించిన ఎస్టిమేట్లు తయారు చేసి ఈ వేసవికాలంలో ఇబ్బందులు రాకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం అవుతుందని మనం చేస్తున్నాం. తెనాలి 3 టౌన్ లిమిట్స్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను తెనాలి 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు బుధవారం పరిశీలించారు. తెనాలి 3 టౌన్ లిమిట్స్లోని జేఎంజే మహిళా కళాశాల, వైష్ణవి జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలకు వెళ్లి పరీక్ష నిర్వహణ తీరును సిఐఎస్ సాంబశివరావు తెలుసుకున్నారు. అనంతరం సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ తమ స్టేషన్ పరిధిలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లు ట్రాఫిక్ ప్రాంతాలు ఉండటం వల్ల పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష హాల్లోకి వెళ్లి విద్యార్థులను లోపల పంపే సమయంలో తగు విధమైన తనిఖీలు నిర్వహించి లోపల పంపుతున్నామని వివరించారు. సిఐ వెంట సిబ్బంది ఉన్నారు. ఈ నెల 23వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఉండే నిమిత్తం, ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఉండే నిమిత్తం, అదేవిధంగా ఎగ్జామినేషన్స్కి సెంటర్స్కి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఇవి రోడ్డు పక్కనే ఉన్నాయి కాబట్టి ఈ కాలేజెస్ 3 కూడా మా లిమిట్స్లో ఉన్నటువంటి 3 కాలేజెస్, జేఎంజే ఒకటి, కృష్ణవేణి ఒకటి, ఎన్ఆర్ఐ, ఈ 3 కూడా మెయిన్ జంక్షన్స్లో ఉన్నాయి కాబట్టి జేఎంజే అయితే మెయిన్ రోడ్డు పక్కన ఉంది కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసే నిమిత్తం, అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూసే నిమిత్తం మా పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటువంటి ఇన్విజిలేటర్కి, అదేవిధంగా మెయిన్ ఎగ్జామినర్ గారికి మేము కమ్యూనికేట్ చేసుకొని పిల్లలకి అసౌకర్యం జరగకుండా ఉండే నిమిత్తం వీడికి సెంటర్స్ని విజిట్ చేయటం, అదేవిధంగా కమ్యూనికేషన్ షేర్ చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా మా స్టాఫ్ ఉండి వాళ్ళ సిబ్బందిని కూడా పెట్టుకొని విద్యార్థులకి అసౌకర్యం జరగకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా సహకరిస్తూ ఉండటం అనేది జరిగింది. విద్యార్థులు ఎవరైనా బియాండ్ టైం వస్తే మాత్రం లోనికి అలో చేసే ప్రసక్తి అయితే లేదు. అదేవిధంగా వాళ్ళు ఏమేమైతే క్యారీ చేయాలో అంతవరకే క్యారీ చేయాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు ఏవి కూడా లోనికి తీసుకురావడం అనేది జరగకుండా మా వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ సిబ్బంది అందరూ కూడా సంపూర్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోనికి పంపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ కూడా రాకుండా చూసుకున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైల్వే స్టేషన్ మాస్టర్ల బాధ్యతలతో పాటు హక్కులు కూడా ప్రభుత్వం గుర్తించాలని, సమస్యల సాధనకు బలం అసోసియేషన్ ఐక్యత, స్టేషన్ మేనేజర్ వెంకటరమణ. 27 నుండి శ్రీ రామేశ్వరాలయం దక్షిణామూర్తి పీఠ ప్రాంగణంలో త్రైహగ్నికా దీక్షగా సామూహిక శ్రీ లలితా మహాయాత మహోత్సవం, వివరాలు వెల్లడించిన వేద పండితులు. మద్యం సేవించి డ్రైవింగ్ నియంత్రించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తాం, 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మన బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.